సిటీ న్యూస్కు స్వాగతం. ఎదురుమండి దీవుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఎదురుమండి దీవుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. నాగాయలంక మండలం ఎదురుమండి దీవిలో రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులు 65 లక్షల రూపాయలతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. నాచుగుంట దీవిలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు ప్రారంభించారు. దీవుల్లో ప్రజల కోసం త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. నాచుగుంట గ్రామంలో రోడ్ల అభివృద్ధి కోసం దాదాపు 25 లక్షల రూపాయలు ఎంపీ ఫండ్స్ నుంచి ఇచ్చాం. నేను శాసనసభ్యులు రమేష్ గారు ఇద్దరం కలిసి కూడా వాటిని అన్నింటినీ ప్రారంభోత్సవాలు జరిపి ఎదురుమండి గ్రామంలో 65 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి 65 లక్షల రూపాయలు ఈ గ్రామంలో కమ్యూనిటీ హాల్ కోసం శాంక్షన్ చేపించడం జరిగింది. దాన్ని ఈరోజు భూమి పూజ చేశాం. ఈ గ్రామానికి ఎదురుమండి, అలాగే నాచుకుంట గ్రామానికి, అలాగే పక్కన ఉన్నటువంటి ఏల్చెట్ల దిబ్బ గ్రామానికి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఎక్కడో నాగాయలంక పోయి ఖర్చు పెట్టడం కంటే ఈ 3 గ్రామాలకి ఇది చక్కగా పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో 65 లక్షల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్ కంప్లీట్ చేస్తాం. అదే రకంగా ప్రధానంగా ఈ 3 గ్రామాలకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కానీ లేదా అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించినటువంటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేటువంటి విషయంలో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నారు. హెల్పింగ్ స్పాట్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు. హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కోనేరు సెంటర్ మొదలు బస్ స్టేషన్, రేవతి సెంటర్, బేబీ సెంటర్, రాజాగారి సెంటర్ మొదలైన ప్రాంతాలలో రోడ్డుపై నివసించే నిరాశ్రయులకు దుప్పట్లు అందజేశారు. హెల్పింగ్ స్పాట్ సంస్థ సేవా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ కొన్ని దుప్పట్లు అందించి ఔదార్యం చాటుకున్నారు. ఈ సందర్భంగా బాబాప్రసాద్ మాట్లాడుతూ హెల్పింగ్ స్పాట్ సంస్థ గత 9 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, వేల మంది పేదలకు అన్నదానం చేశారని కొనియాడారు. ఈ చలికాలంలో రోడ్డుపై నివసించే వాళ్లకు దుప్పట్లు అందించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ స్పాట్ సంస్థ డైరెక్టర్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ మొదట విడతలో మచిలీపట్నంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, తదుపరి హైదరాబాద్, విజయవాడలో కూడా మరింత మంది పేదలకు దుప్పట్లు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ స్పాట్ సంస్థ సభ్యురాలు సుకన్య, చరణ్, నజీర్, సాయి తదితరులు పాల్గొన్నారు. శీతాకాలం మరి బాగా చలిగా ఉండటం వల్ల చాలా వృద్ధులు కానీ, రోడ్డు మీద ఉన్న యాచకులు కానీ, మరి రోడ్డు మీద అనేక మంది మరి సొంత ఇల్లు లేని వాళ్ళందరూ కూడా కొంతమంది మరి భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీదే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. రోడ్డు మీద వాళ్ళందరికీ కూడా ఈరోజు హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం, సేవా కార్యక్రమం. హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చదువుకునే విద్యార్థులకి మరి చదువుకోవడానికి పుస్తకాలు కానీ, స్కాలర్షిప్లు ఏర్పాటు చేస్తున్నా కానీ, వైద్య రకంగా అనేక మందికి ఆపరేషన్లు కానీ, వైద్యపరంగా అనేక మందికి మందులు పంపిణీ కార్యక్రమం కానీ చేస్తడం జరిగింది. అట్లాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. మచిలీపట్నం నుంచి మొదలై విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి దుప్పట్లు పంచిపెట్టడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం కూడా మచిలీపట్నం నుంచి కోనే సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు రోడ్ సైడ్ ఉండే అభాగ్యులకి అందరికీ దుప్పట్లు పంచిపెట్టాము. అలాగే బస్ స్టాండ్లో చాలామంది చిన్న పిల్లలు సైతం పడుకొని అలా చలిలో వణుకుతూ కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేకుండా, అది మాకు చాలా బాధగా అనిపించింది. బట్ మేము ఇవ్వగలిగినందుకు సంతోషపడుతున్నాము. మోటమర్రి బాబాప్రసాద్ గారు ఈ సంవత్సరం మాతో పాటు ఆయన కూడా ముందుకు వచ్చి నేను కూడా ఉంటాను, నేను కూడా కలిసి చేయూతనిస్తాను అని చెప్పి వచ్చి ఆయన కూడా కొన్ని దుప్పట్లు తీసుకొచ్చి అందరికి పంచిపెట్టడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మా వాలంటీర్లు కనీసం 15 మంది కార్యక్రమం చేయడం జరిగింది. కోనేరు సెంటర్, సాయిబాబా గుడి ఎదురుగా, బస్ స్టాండ్ ఎదురుగా ప్రాంతాలు అండ్ జెడ్పీ సెంటర్ ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు
40 నుంచి 45 వరకు బ్లాంకెట్స్ని ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో కనీసం కప్పుకోవడానికి కూడా దుప్పట్లు లేక ఇబ్బంది పడుతున్న ఎవరైతే పీపుల్ కనబడ్డారో వాళ్ళందరికీ మా వాలంటీర్స్ ఒక 15 నుంచి 20 మంది మాతో జాయిన్ అయ్యి మేమందరం కలిసి వెళ్ళి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ఫేజ్ 1 కింద మేము ఇక్కడ మచిలీపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తదుపరి ఫేజ్ 2, ఫేజ్ 3 కింద విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నెక్స్ట్ ఈ సర్వీసెస్ని కొనసాగిస్తుంటాము. ఈ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయ్యి ఈ టైంలో మాతో పాటు టైం కేటాయించిన ప్రతి ఒక్క వాలంటీర్కి మా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సపోర్టర్కి కూడా మా యొక్క జిల్లా సర్వజన ఆసుపత్రిలో పునర్నిర్మించిన అవుట్ పేషెంట్స్ రిజిస్ట్రేషన్ విభాగాన్ని ఎమ్మెల్యే పేర్ని నాని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో పునర్నిర్మించిన అవుట్ పేషెంట్స్ రిజిస్ట్రేషన్ విభాగాన్ని ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నాని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కె విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ఓపీ విభాగాన్ని అధునాతన వసతులతో పునర్నిర్మించారని తెలిపారు. ఆసుపత్రికి రోగుల తాకిడికి అనుగుణంగా ఓపీ చీటీలను వేగంగా అందించేందుకు సిబ్బంది ఓర్పుతో పనిచేయాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ జి రమేష్ కుమార్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి ఆశాలత, డిప్యూటీ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, శ్రీనివాసరావు, ఆర్ఎంఓ నిరంజన్ కుమార్, షేక్ సలార్దా, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని వైసీపీ యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జి పేర్ని కిట్టు అన్నారు. పెదపట్నంలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పేర్ని కిట్టు మాట్లాడారు. పేదలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే అధికారం చేపట్టిన నాటి నుండి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై దృష్టి సారించి ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ వాలిశెట్టి రవిశంకర్, సర్పంచ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా కష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పేద మధ్యతరగతి వాడు ఫస్ట్ చూసే స్కూల్ ఏంటి? అది బాగాలేనప్పుడే కదా మనం ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ డబ్బులు ఎక్కువే చేస్తామా? ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ బాగోట్లేదు, అక్కడ వస్తువులు లేవు, చదువు నేర్పేవాళ్ళు లేడు అని ఆలోచించబట్టే కదా మనం ఇవన్నీ చేసాం. ఈరోజు మన పిల్లలు చాలా మంది కాన్వెంట్ చదువుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని వస్తువులు వచ్చినాయి? ఈరోజు ఎన్ని వస్తువులు వచ్చినాయి? స్కూల్ బాగుపడింది. బ్యాగ్, పుస్తకాలు, బూట్లు, డ్రెస్సు ఎవరు ఇస్తున్నారు? జగన్ గారే ఇస్తున్నాడు. స్కూల్ బాగు చేయించాడు, బ్యాగ్, పుస్తకాలు ఇవన్నీ ఇస్తున్నాడు. దాంతో సరిపెట్టాడంటే మధ్యాహ్న భోజనం, రోజుకు ఒక రకమైన భోజనం. అలాగే మన పిల్లలకి గుడ్డు, చిక్కి, రాగి జావ. ఆత్మాభిమానాన్ని మనకి మిగులుస్తున్నాడు. పేద మధ్యతరగతి వాడికి కావాల్సింది ఏంటి? ఆత్మాభిమానమే. ఎవరన్నా ఇంటికి వచ్చి అప్పుకి గొడవ చేస్తే ఎంత భయపడిపోతాం? బాబు వరం మాకు బాబు ఇచ్చేస్తాను ఎందుకంటాం? అంటే బయట పరువు పోకూడదు, ఆత్మాభిమానం. అది నిలబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడైతే సోమరిపోతులు చేస్తున్నాడని బాగుతున్నారో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా. ఈ రోజు వీళ్ళందరికీ వెనకాల నిలబడి ఎవరి దగ్గర చేయి చాపకుండా దమ్ముగా మేము బతకగలం, మా కష్టం మీద మేము బతుకుతున్నాం అని చెప్పుకునే మాట చెప్పే విధంగా అతను సహాయం చేస్తున్నాడు. మరి 40 సంవత్సరాల మహిళకి పథకాలు పెడతాం తప్ప? మరి 40 సంవత్సరాల మహిళలకు కూడా ఆలోచించి పథకాలు పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి మేనిఫెస్టోపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని టీడీపీ నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ వైసీపీ నాయకులకు స్పష్టం చేశారు. మేనిఫెస్టోపై చర్చకు ఎప్పుడైనా సిద్ధం అని టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్ వైసీపీ నాయకులకు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ టీడీపీ మేనిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలను పెడన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ తీవ్రంగా ఖండించారు. బంటిమిల్లి మండలం నాగేశ్వరరావుపేట పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షులు కోనపరెడ్డి వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పెడన నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సురేష్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కాగిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారని ఆయన ప్రశ్నించారు.
నియోజకవర్గంలో 3 పంటలకు నీరిస్తామన్న జోగి రమేష్ కనీసం తాగడానికి నీరు లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. పెడనలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి 102 కోట్లు నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఇస్తానన్న హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆయన మాట నిలబెట్టుకున్నారా అంటూ కాగిత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొర్రా కాశీ, ఒడుగు తులసిరావు, కోనసాని చిన్న, ఎండి నజీర్, ఆకునూరి రత్నకుమార్, పాలడుగుల వీర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కానివ్వండి, లేకపోతే పాదయాత్రలో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టామన్నారు. మరి పాదయాత్రలో ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఆ రోజున మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయం కానీ ఏనాడు పట్టించుకోలేదు. ప్రజలందరినీ కూడా మోసపూరిత మాటలు, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. ఈ రోజున సుమారుగా మరి మనం చూసినట్టయితే 730 హామీలు ఇచ్చాడనమాట జగన్మోహన్ రెడ్డి. ఇచ్చి 15% హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. అసలు ఒక సంవత్సరం అవగానే మీటింగులు పెట్టేసి ఓకే ఓదరగొట్టేశారు. 90% పూర్తి చేసాం, 99% పూర్తి చేసాం, హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పేసి ప్రజలకు చెప్తా ఉన్నారు. కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా అరాకొర మాత్రమే జనాలకు అందుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు అనేక రకాలుగా ప్రజలందరినీ కూడా మోసం చేశారు. ఉదాహరణకు ఉద్యోగస్తులే తీసుకోండి, చెయ్యి ఒప్పుకుంటూ తిరుగుతా మరి జనాల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో సిపిఎస్ని వచ్చినటువంటి 6 నెలల్లోనే రద్దు చేస్తామని చెప్పేసి మరి ఉద్యోగస్తులందరినీ కూడా మరి మోసం చేయలేదా? అలాగే మద్యపాన నిషేధాన్ని చేసేస్తాం, మరి ఎక్కడా కూడా మద్యం అమ్మకుండా రాష్ట్రంలో మరి మహిళలందరినీ కూడా ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బెల్ట్ షాపుల పేరుతోటి ఇంకా నెరవేర్చినవి మొత్తం మీద 621 నవరత్న మేనిఫెస్టోలో ఉన్న ఐటమ్స్ నెరవేర్చలేదు. జోగి రమేష్ ఏదో వాగుతున్నాడు. నీకేమున్నాయి? నీకు ఇసుక మాఫీ ఒకటి, చెరువులు తవ్వుకోవటం ఒకటి, ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చుకోవడం ఒకటి తప్పితే నీ దగ్గరకు వచ్చి కూర్చుంటే మేము చెప్పేది 3 చెప్పగలుగుతాం. కానీ అందులో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు దెబ్బో అందరికీ తెలుసున్న విషయం. ఈ విషయం మేము ఎదురుబోదు డిబేట్లో కూర్చోవాలంటే మీ జగన్మోహన్నే రమ్మనండి. ఎందుకంటే 731 ఏమున్నాయో నీకు తెలియదు, ఆయన ఏమి హామీ ఇచ్చాడో మీకు తెలవని పరిస్థితి. కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీకు కళ్ళబొల్లిన మాటలు చెప్పి ఈ పెడన నియోజకవర్గాన్ని తోసుకున్నావంతే, అంతవరకే. కానీ ఈ యొక్క ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన మొత్తం 730 ఐటమ్స్లో కూడా నువ్వు చెప్పిన ఏమి ఉండవు కూడా, నీకు తెలియదు కూడా. కనుక మేము చెప్పాలంటే మా ఎదురుకుండా కాకపోతే మా ఇన్ఛార్జిగా అవనివ్వండి, లేకుంటే మేము మండల పార్టీ అధ్యక్షులు అవనివ్వండి, రమ్మనండి సీఎంకి, లేకుంటే మమ్మల్ని పిలమని మేము వస్తాం, వచ్చి అక్కడే వేస్తాం. మత్స్యకారులకు ఏదో చేసేస్తారని ఏం చేసావు? మత్స్యకారులకు ఒక్క 10 రూపాయలు ఏమైనా కలగజేసేలా చేసావా? అందులో 21 కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. కల్లుగీత కార్మికులను ఆదుకుంటామన్నారు, అన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పేశారు. ఇంటింటికి కుళాయి ఇస్తామన్నారు, మంచినీళ్ళు ఇస్తామన్నారు. కుమ్మరి కులాలకే మట్టి మీద హక్కు కల్పిస్తాం, వాళ్ళకి మట్టి ఫ్రీగా ఇస్తామని చెప్పారు కుమ్మరి కులాలకే. కానీ మన స్థానిక మంత్రి జోగి రమేష్ మొత్తం మట్టి అంతా కూడా కుమ్మరి కులాలకే టిప్పరకు 15,000 కాడికి మట్టి అమ్మేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ ఉచితంగా మట్టి రాలేదు. కాకపోతే ఇంటికి మాత్రం తీసుకెళ్ళే డబ్బులు తీసుకున్నా కానీ ఏ ట్యాక్స్ కట్టే పని లేదు. సరాసరి మేము సీఎంకే డబ్బులు ఇచ్చుకోవాలి, ఇక్కడ ఏ ట్యాక్సులు కట్టమని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఎకరం పొలం తవ్వినందుకు మట్టి 25 లక్షల రూపాయలు అమ్ముకుంటే మట్టి ఇచ్చిన చెరువు వాండర్ల దగ్గర కూడా ఎకరానికి 2 లక్షల రూపాయల పైన. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ యువమోర్చా విభాగం ఆరోపించింది. రాష్ట్రంలోని యువతని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగులుగా మార్చి వారి జీవితాలతో ఆడుకుంటోందని బీజేపీ యువమోర్చా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక ఆ ఊసే లేకుండా పోయిందని వారు ఆరోపించారు.
ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల వారి పాలనలో కేవలం ఒక్కసారి మాత్రం నోటిఫికేషన్ ఇచ్చి 10,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని నాయకులు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ కల్పన లేకపోయినా కనీసం ప్రైవేట్ రంగాన్నైనా బలోపేతం చేసి ఉంటే ఎంతో కొంత నిరుద్యోగ సమస్య తీరేదని, అలా చేయకపోగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రైవేట్ రంగ సంస్థలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని యువమోర్చా నాయకులు అసహనం వ్యక్తం చేశారు. చేయడానికి ఉద్యోగం లేక యువత మత్తు పదార్థాలను అలవాటు పడి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతను మరొకసారి మోసం చేస్తూ వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పాలకులు దోచుకుంటున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సోడిశెట్టి బాలాజీ, బీజేపీ యువమోర్చా నాయకులు అయోధ్య నాగలింగరాము, అన్నం అవినాష్, పుప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. అధికారం రాకముందు జరిపిన పాదయాత్రలో ఆంధ్ర నిరుద్యోగులకు ఇచ్చిన హామీ తను అధికారం చేపట్టిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని, అలాగే ప్రతి జనవరి 1కి ఆ రోజు నాటికి ఖాళీగా ఉన్న పోస్టుల్ని ఇంక్లూడింగ్ అవుట్సోర్సింగ్ కానీ ఎలాంటి పోస్టులు కానీ ఐడెంటిఫై చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దానం. మరి లక్షలాది మంది యువత ఆయన ప్రామిస్లు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారం తీసుకొచ్చాడు. ఒక సూటి ప్రశ్న, యువతకి మీరు ఇచ్చిన ఉద్యోగాలేని, ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళలో మీరు ఇచ్చిన ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఎన్ని మీరు రిలీజ్ చేశారు, 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన జాబులేని? అన్నీ మర్చిపోదాం. కృష్ణా జిల్లాలో మీరు ఇచ్చిన జాబులేని? స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, స్థానిక ఎంపీ కానివ్వండి, స్థానిక ఉన్న మంత్రి కానివ్వండి, ఒక్కసారి మీరు కృష్ణా జిల్లాలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకి 2021లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. పోనీ అప్పుడైనా 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేశావా అంటే లేదు, కేవలం 10,134 ఉద్యోగాలతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా ఇప్పటికి పూర్తిగా అన్నీ భర్తీ కాలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే లక్షలాది ఉద్యోగాలు ఉంటే కేవలం 36 ఉద్యోగాలు అప్పుడు రిలీజ్ చేయడం చాలా బాధాకరం. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకులతో జీవితాలతో ఆడుకోవటం జరిగింది. ఈ ఆడుకున్నది చాలా అన్నట్టు ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే పేరుతోటి తన యొక్క పార్టీ ప్రచారం కోసం 1,000 కోట్ల రూపాయలతోటి దుర్వినియోగం చేయటం, ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర యువత గమనించి ఎక్కడా కూడా పెద్ద ఎత్తున యువకులు ఆ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. అలాగే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి తన యొక్క రాజకీయ నిరుద్యోగులు వైసీపీ గూండాలకు ఉద్యోగ కల్పనలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మేము అధికారంలోకి రాగానే యువత అందరూ మాకు మద్దతు ఇస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అన్నిటినీ భర్తీ చేస్తామని చెప్పి నమ్మించి యువతని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటి తెప్ప తగలేసిన విధంగా నిరుద్యోగుల్ని పూర్తిగా విస్మరించి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వేలాది ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 అయితేనేమి, అదేవిధంగా డిఎస్సి అంటే ఉపాధ్యాయ పోస్టులు భర్తీలో విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఎలాంటి ఉపాధి కల్పించుకోకుండా నిరుద్యోగుల నడ్డి విరిసిన ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ విజయ్ ప్రారంభించారు. స్థానిక ఈడేపల్లి సత్యసాయిబాబా వారి మందిరం నందు శ్రీ సత్యసాయి ఉచిత ఉపాధి శిక్షణా కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులు 3వ బ్యాచ్ని యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యసాయి సమితి జిల్లా కన్వీనర్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇది 3వ బ్యాచ్గా ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు, ప్రతి మహిళ ఉపాధి పొందగలిగితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని, ఎంత శ్రద్ధగా నేర్చుకుంటే అంత ఎక్కువగా సంపాదించుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడిన నాడే వారి కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో జూట్ బ్యాగులు తయారీ శిక్షణా తరగతులను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయ్ మాట్లాడుతూ అర్హులైన వారికి తమ బ్యాంకు ద్వారా లోన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, జిల్లా మహిళా విద్యా విభాగ సమన్వయకర్త డి సాయిజ్యోతి, సమితి ఇన్ఛార్జి కాళికాదేవి, పి వరప్రసాద్, పి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఎంత పట్టుదలగా ప్రతి కార్యక్రమాన్ని చేస్తారు, డిసిప్లిన్ విషయంలో కూడా అంతే పట్టుదలగా ఉంటారు. వాళ్ళు కనుక మీకు ఎవరన్నా సంబంధించి తెలిసిన వాళ్ళు కనుకుంటే రేపటి రోజున మాత్రమే వాళ్ళని లోపలికి రానిచ్చినట్లయితే ఆ తర్వాత నుంచి 2 నెలల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆ జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆదివారం నాడు ఖచ్చితంగా సెలవు ఉంటుంది, పండుగల రోజు సెలవు ఉంటుంది, మిగతా రోజు ఉంటుంది. దీంట్లో ఒకటి ఏంటి అంటే సత్యసాయి సేవా సంస్థల్లో మన స్కిల్ డెవలప్మెంట్లో ఈ కార్యక్రమం నేర్చుకున్న దానికి మిగతా ఆర్గనైజేషన్స్ నేర్పించిన దానికి తేడా ఏంటి అంటే ఇక్కడ మనసులో స్వామి యొక్క నామం, స్వామి అంటే కేవలం సత్యసాయి బాబా వారే కాదు, మీరు నమ్మైనటువంటి దైవం యొక్క నామం, అలానే చేతులతో పని, ఈ రెండు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న దగ్గర మనం కనుక ఒక కార్యక్రమాన్ని నేర్చుకున్నట్లయితే, సంపాదన పరురాలైతే ఆ కుటుంబంలో వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా భర్త యొక్క సంపాదనతో మన సంపాదన కూడా కలుస్తుంది. తద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలకి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే భగవాన్ బాబా వారు మహిళలందరికీ కూడా ఏదైనా సరే చేతి వృత్తులు నేర్పించడానికి స్వామి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వారి ఆదేశానుసారంగా సత్యసాయి సేవా సంస్థలు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అనేకమైనటువంటి ఒకటే కాదు, ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే జూట్, మన విశాఖపట్నంలో వారం రోజులు శిక్షణా తరగతి జరిగితే మన బందర్ నుంచి 2 పంపించాం. రోజుకి ఒక 3-4 మోడల్స్ చొప్పున సుమారుగా 20 మోడల్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.